हनुमानञ्जनासूनुः वायुपुत्रो महाबलः रामेष्ठः फल्गुणः सकः पिङ्गाक्षोमितविक्रमः उदधिक्रमणश्चैव सीता सन्देशहारकः लक्ष्मणप्राणदाता च दशग्रीवस्य दर्पः 12 नामानि कपीन्द्रस्य महात्मनः स्वापकाले प्रबोधे च यात्राकाले च यः पठेत् न भयं विद्यते तस्य सर्वत्र विजयी भवेत्। स्वस्ति श्री हनुमद्12 नाम स्तोत्रं सम्पूर्णम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। 9 హనుమన్ మంత్రమూర్తుల్ని శాస్త్రం చెప్తున్నది. నిజానికి ఇవి నవ ఆంజనేయ రూపములు. మన నవ నారసింహ రూపాలు అంటాం కదా, అలాగే నవ ఆంజనేయ రూపములు ఇందులో మనకు కనబడుతున్నాయి. ఈ నవాంజనేయ రూపములు ప్రస్తావన చేసినట్లయితే ఆద్య ప్రసన్న హనుమాన్, ఇక్కడ మొట్టమొదటి వాడు ప్రసన్న హనుమాన్. మొత్తం 9 నామాలు ఇక్కడ వస్తాయి. వీరు గుర్తుపెట్టుకుని నిత్యం పఠించుకోమని చెప్తున్నారు. ఆద్య ప్రసన్న హనుమాన్, ద్వితీయో వీరమారుతికి, మొదటివాడు ప్రసన్నాంజనేయుడు, రెండవ వాడు వీరాంజనేయుడు. తృతీయో 20 భుజ, మూడవది 20 చేతుల వాడు. చతుర్థ పంచవక్త్రక, నాలుగవది 5 ముఖాలవాడు. పంచమో 18 భుజ, శరణ్య సర్వదేహినాం సువర్చలాపతి షష్ఠ, 6వ నామం సువర్చలాపతి. సప్తమస్తు చతుర్భుజ, 7వది 4 చేతుల ఆంజనేయ స్వామి వారు. అష్టమ కథిత శ్రీమాన్ 32 భుజ మండల, 32 భుజాలతో ఉన్న హనుమన్ మంత్రమూర్తి. నవమో వానరాకార ఇచ్చేవ నవరూపధిర్త్. ఈ 9 రూపములు ఏమిటంటే వివిధ ఉపాసకులకి దర్శనమిచ్చిన రూపములు. 9 మంది ఉపాసకులకి 9 రూపాలతో దర్శనమిచ్చాట స్వామివారు. అలా దర్శనమిచ్చిన 9 నామములు ఒక దగ్గర పెట్టుకుని ఎవరైతే మననం చేసుకుంటారో నవావతార హనుమాన్ పాతుమాం సర్వద సదా. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ నవావతార స్మరణ ఎల్లవేళ్ళ రక్షిస్తుంది. అదేవిధంగా సంకటమోచన హనుమంతుడు, ఆపదుద్ధారక హనుమంతుడు, ఇలా హనుమన్ మంత్రశాస్త్రంలో అనేక మంత్రాలు ఉన్నాయి. ఎన్ని మంత్రాలు ఉన్నాయో అన్ని మూర్తులు ఉన్నాయి. హనుమంతుడికి 11 ముఖాల హనుమన్మూర్తి ఉన్నది, 11 ముఖాల హనుమస్వామి. అదేవిధంగా గండభేరుండ ఆంజనేయ స్వామి వారిని మరొక స్వరూపం. ఇన్ని రకాల హనుమన్ మంత్ర విశేషాలు మనకు కనబడుతున్నాయి. అయితే ఇవన్నీ పురాణాల్లో ఉండాలా అని వెతకడం కాదు, ఇవన్నీ మంత్రశాస్త్ర విషయాలు, ఉపాసన విషయాలు. అవి సత్యమా కాదా అంటే ఆ మంత్రాల్ని జపం చేసి ఆ మూర్తుల్ని దర్శించి ఆ శక్తిని మన వైపు పంపిస్తున్న ఉపాసకులు నేటికి ఉన్నారండి. అదొక ఆశ్చర్యకరమైన అంశం. ఇప్పటికీ హనుమద్ ఉపాసకులు ప్రపంచంలో అనేక చోట్ల మనకు కనబడతారు. ఈ పంచముఖాంజనేయ స్వరూపం మనకు అనేక చోట్ల కనబడుతున్నది. ఈ పంచముఖాంజనేయ మూర్తి ఎక్కడుంది? రామాయణంలో ఉందా? రామాయణంలో ప్రత్యక్షంగా కథారూపంలో లేదు, లోపల దాగి ఉంది రహస్యంగా. అది విశేషం. మంత్రశాస్త్రంలో ప్రత్యక్షంగా ఉంటుంది కనుక మంత్రాల్లో ప్రత్యక్షంగా ఉన్నవి రామాయణంలో రహస్యంగా ఉంటాయి. కానీ హనుమంతుడు మామూలుగా తిరుగుతూ ఉంటాడు రామాయణంలో, కానీ ఆయన చేస్తున్న పనుల్లో ఆయన మంత్రశాస్త్రంలో చెప్పిన మూర్తులందరూ కనబడుతూ ఉంటారు ఇక్కడ. అలా పంచముఖాంజనేయ మూర్తి కానీ, 21 భుజ హనుమన్మూర్తి కానీ, సువర్చలాంజనేయ మూర్తి కానీ వీళ్ళందరూ మనకి మంత్రశాస్త్రంలో నేరుగా కనబడతారు, రామాయణంలో రహస్యంగా కనబడతారు. ఆ రహస్యంగా ఉన్నవి ఎలా ఉన్నాయో మనకు తెలియదు. ఒక వైద్యుడు మనకు ఒక మాత్ర ఇస్తే ఆ మాత్రలో ఏం పెట్టాడో మనకు తెలియదు. అది చూడడానికి అన్ని మాత్రలు తెల్లగా పసుపుగా కనబడతాయి, కానీ అందులో ఉన్న శక్తి ఏమిటనేది పెట్టిన వైద్యశాస్త్రవేత్తలకి తెలుస్తుంది, మనకు వేసుకుంటే చాలు అక్కడ. అదేవిధంగా రామాయణంలో సుందరకాండ ఒక మాత్ర వంటిది, దాని లోపల ఔషధులు ఏం పెట్టాడో వాల్మీకి తెలిసండి, మంత్రశాస్త్రవేత్తలకి తెలిసింది. ఇక్కడ అలా మనకు రహస్యములు చాలా కనబడుతూ ఉంటాయి. ఇది సుందరకాండలో ఉన్నటువంటి వైచిత్రం. అందుకు సుందరకాండలో హనుమన్ మంత్ర రహస్యములు చాలా దాగి ఉన్నాయి. వాటిని మనం మంత్రశాస్త్రంలో నేరుగా ఉంటే సుందరకాండలో రహస్యంగా ఉంటాయని చెప్పుకోవాలి. ఇక్కడ ఇవన్నీ ఉపోద్ఘాతములు. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మదేవం వటంచుం ప్రభాతంబు సాయంత్రమీ నామ సంకీర్తనల్ చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే
దండకం ఒక్కటించేయను హించి నీ మూర్తి నింగాచి నీ సుందరం పెంచి నీ దాసదా సుందరై రామభక్తుండనై నిన్ను నే కొల్చెదన్నీ కటాక్షంబునందూచితే వేడుకల్ చేసితే నా మురారించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయాదేవ నిన్నెంచనేనంత వాడంతయాశాలివై చూచితే దాతవై ప్రోచితే దగ్గరం పిలిచితే తొల్లి సుగ్రీవునకు మంత్రివై స్వామి కార్యంబునందుండి శ్రీరామ సౌమిత్రులను చూచి వారిని విచారించి సర్వేషు పూజించి యవ్వాను చుంబంటు గావించి యవ్వాలి నింజంపి కాకుత్సతిలకుందయా దృష్టి వీక్షించి కిష్కిందకే తెంచి శ్రీరామ కార్యార్థమై లంకకే తెంచియుంలంకిణిం చంపియుంలంకయుంగాచియుం భూమి జందూచి ఆనందము పొంగయాయుంగరం వెచ్చి ఆరత్నం వెచ్చి శ్రీరాముకున్నిచ్చి సంతోషునం చేసి సంజీవును నంగదుం జాంబవంతాది నీలాదులుం కూడి ఆ సేతువుం దాటి వానరుల్ మూకలై దైతులందుంచగా రావణుండంతకారాగ్నియుగ్రుండుడై కోరి బ్రహ్మాండమైనట్టి ఆ శక్తి నిన్వేసి ఆ లక్ష్మణున్ మూర్ఛ నొందింపగా నప్పుడే పోయి సంజీవిని తెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా కుంభకర్ణాది వీరాడితో పోరాడి చండాడి శ్రీరామ బాణాది వారందరిన్ రావణుం చంపగానంతలోకంబురానందమయ్యుండనవ్వేళనం నవ్విభీషణం వేడుకందోడు కన్వచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవికిం తెచ్చి శ్రీరాముకున్నిచ్చి నయ్యోచకం వచ్చి పట్టాభిషేకంబు సంరంభమయ్యున్న నీ కన్న నాకెవ్వరు దూర్మిలేరంచు మన్నించి నందామ భక్తి ప్రశస్తంబుగా నిన్ను నీ నామ సంకీర్తనల్ చేసితే పాపముల్ వాయునే భయములుం తీరునే భాగ్యముల్ కల్గునే సకల సామ్రాజ్యముల్ సకల సంపత్తులుం కల్గునే వానరాకారయో వక్తమందారయో పుణ్య సంచారయో వీరయో శూర నీవే సమస్తంబు నీవే ఫలముగా వలసి ఆధారక బ్రహ్మమంత్రంబు పఠించు సుస్థిరముగా వజ్రదేహంబునుం దాచి శ్రీరామ శ్రీరామయంచు మనఃపూతమై ఎప్పుడుం తప్పకంతలతు రాజిత్వయందుండి నీ దీర్ఘదేహంబు త్రైలోక్య సంచారివై రామనామాంకితచ్చాలివై బ్రహ్మవై తేజంబునందౌద్రిని జ్వాల కల్లోల వీర హనుమంత ఓంకార హీంకార శబ్దంబురన్ భూత ప్రేత పిశాచంబురన్ గాలి దయ్యంబురన్ నీదు వారంబురన్ జుట్టి నేలంబరన్ గొట్టి నీ ముష్టిఘాతంబురన్ బాహుదండంబురన్ రోమఖండంబురన్ దృంచి కాలాగ్ని రుత్తుండవై బ్రహ్మ ప్రభాభాసితంబైన నీ దివ్య తేజంబురుం చూచిరారనాముత్తు నరసింహయంచుందయా దృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే వాయుపుత్ర నమస్తే 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 నమః आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात्। ఏళ్ళనాటి శనిలో జాతకం ఉందనుకోండి, సుందరకాండలో 48వ సర్గ పారాయణ చేస్తారు. 48వ సర్గ పారాయణ చేస్తే ఏళ్ళనాటి శని యొక్క ఉపద్రవం కూడా ఉపశమిస్తుంది. హనుమ పేరు చెప్పి హనుమకి పూజ చేస్తే వెంటనే శనీశ్వరుడు కూడా తన యొక్క విశేషమైనటువంటి శక్తిని తగ్గించేస్తాడు. తగ్గించి జాతకుడికి శాంతి కలిగేటట్టుగా చేస్తాడు. ఆయన లాంటి మహానుభావుడు, ఆయన అంత తేలికగా ప్రసన్నమయ్యేవాడు మీకెక్కడా కనపడడం. హనుమ విషయంలో మీకు ఎదురుగుండా ఒక మూర్తిని కూడా పెట్టి పూజ చెయ్యక్కర్లేదు. భయం వేసిందనుకోండి, ఎప్పుడైనా ఒక చీపురు పుల్ల తీసి మీకు ఎదురుగుండా రాయి కనపడితే రాయో ఏదో ఒకటి తీసి ఇసుకలోనో నేల మీదో అది పడిందా లేదా ముద్ర కూడా సంబంధం లేదు, హనుమ అని రాసి నమస్కారం చేసి నిలబడితే చాలు, ఉపద్రవం నుంచి గట్టెక్కుతారు అని చెప్తుంది శాస్త్రం. 48వ సర్గ నడుస్తుంటే ఇంద్రజిత్తు స్వామి హనుమ యుద్ధం చేస్తున్నటువంటి సర్గల్ని పారాయణ చేస్తే ఏలినాటి శని కూడా ఉపశాంతి చెందుతుంది. ఇవాళ జరుగుతున్నటువంటి ప్రవచనంలో చదువుతున్న శ్లోకాలు, ఆ యుద్ధం అంతా కూడా
ఎంత ప్రబలమైనటువంటి ఉగ్రస్థితిలో ఉన్న గ్రహాలు కూడా ఉపశాంతి చెందుతాయి ఇవి విన్నా చదివినా. అంత శక్తివంతమైనటువంటి విశేషం నడుస్తోంది అని చెప్తారు సుందరకాండలో ఈ భాగం గురించి. అథ అష్టచత్వారింశः సర్గः. తతః స రక్షోధిపతిర్మహాత్మా హనూమతాక్షే నిహతే కుమారే మనః సమాధాయ తదేంద్రకల్పం సమాదిధేశేంద్రజితం సరోషం త్వమస్త్రవిచ్ఛస్త్రవిదాం వరిష్ఠः సురాసురాణామపి శోకదాత సురేషు సేంద్రేషు చ దృష్టకర్మా పితామహారాధన సంచితాస్త్రః తవాస్త్రబలమాసాద్య నాసురానమరుద్గణాః నశేకుః సమరే స్థాతుం సురేశ్వర సమాశ్రితాః న కశ్చిత్ త్రిషు లోకేషు సంయుగేన గతశ్రమః భుజవీర్యాభిగుప్తశ్చ తపసా చాభిరక్షితః దేశకాల విభాగజ్ఞస్త్వమేవ మతి సత్తమః నతేస్త్య శక్యం సమరేషు కర్మణా నతేశ్చ కార్యం మతిపూర్వమంత్రణే నసోస్తి కశ్చిత్ త్రిషు సంగ్రహేషు వై న వేదయస్తేస్త్రబలం బలం చ తే మమానురూపం తపసో బలం చ తే పరాక్రమశ్చాస్త్రబలం చ సంయుగే నత్వాం సమాసాద్యరణావమర్దే మనశ్రమం గచ్చతి నిశ్చితార్థం నిహతాః కింకరాः సర్వే జంబుమాలీ చ రాక్షసः అమాత్య పుత్రా వీరాశ్చ పంచసేనాగ్రయాయినః బలాని సుసమృద్ధాని సాశ్వనాగరథాని చ సహోదరస్తే దయితః కుమారోక్షశ్చ సూరితః నహి తేష్వేవ మే సారో యస్త్వయ్యరి నిషూదన ఇమం హి దృష్ట్వా మతిమన్మహద్బలం కపేః ప్రభావం చ పరాక్రమం చ త్వమాత్మనశ్చాపి సమీక్ష్య సారం కురుష్వ వేగం స్వబలానురూపం బలావమర్దస్త్వయి సన్నికృష్టే యథాగతే శామ్యతి శాంతశత్రౌ తథా సమీక్ష్యాత్మబలం పరం చ సమారభస్వాస్త్రవిదాం వరిష్ఠ న వీరసేనాగణశోచ్యవంతి న వజ్రమాదాయ విశాలసారం న మారుతస్యాస్య గతేః ప్రమాణం న చాగ్నికల్పః కర్ణేన హంతుం తమేవమర్థం ప్రసమీక్ష్య సమ్యక్ స్వకర్మ సామ్యాద్ధి సమాహితాత్మా స్మరంశ్చ దివ్యం ధనుషోస్త్రవీర్యం వ్రజాక్షతం కర్మ సమారభస్వ న ఖల్వియం మతిశ్రేష్ఠా యత్వాం సంప్రేషయామ్యహం ఇయం చ రాజధర్మాణాం క్షత్రస్య చ మతిర్మతా నానాశస్త్రైశ్చ సంగ్రామే వైశారద్యమరిందమ అవశ్యమేవ యోద్ధవ్యం కామ్యశ్చ విజయోరణే తతః పితుస్తద్వచరం నిశమ్య ప్రదక్షిణం దక్షసుత ప్రభావః చకార భర్తారమదీన సత్వోరణాయ వీరః ప్రతిపన్న బుద్ధిః తతస్తైః స్వగణైరిష్టైరింద్రజిత్ ప్రతిపూజితః యుద్ధోద్ధతః కృతోత్సాహः సంగ్రామం ప్రత్యపద్యత శ్రీమాన్ పద్మపలాశాక్షో రాక్షసాధిపతేః సుతః నిర్జగామ మహాతేజాः సముద్ర ఇవ పర్వసు సపక్షిరాజోపమతుల్యవేగైర్వ్యాళైశ్చతుర్భిः సితతీక్ష్ణదంష్ట్రైः రథం సమాయుక్తమసంగవేగం సమారురోహేంద్రజిదింద్రకల్పः సరథీధన్వినాం శ్రేష్ఠస్యస్త్రజ్ఞోస్త్రవిదాం వరః రథేనాభియయౌ క్షిప్రం హనుమాన్ యత్ర సోభవత్ సతస్య రథనిర్ఘోషం జ్యాస్వనం కార్ముకస్య చ నిశమ్య హరివీరోऽసౌ సంప్రహృష్టతరోऽభవత్ సుమహచ్చాపమాదాయ శితశల్యాంశ్చ సాయకాన్ హనుమంతమభిప్రేత్య జగామ రణపండితः తస్మింస్తతः సంయతి జాతహర్షే రణాయ నిర్గచ్చతి బాణపాణౌ దిశశ్చ సర్వాః కలుషా బభూవుర్మృగాశ్చ రౌద్రా బహుధా వినేదుః సమాగతాస్తత్ర తు నాగయక్షా మహర్షయశ్చక్రచరాశ్చ సిద్ధాః నభः సమావృత్య చ పక్షిసంఘా వినేదురుచ్చైః పరమప్రహృష్టాః ఆయాంతం సరథం దృష్ట్వా తూర్ణమింద్రజితం కపిః విననాదమహానాదం జవర్ధత చ వేగవాన్
ఇంద్రజిత్తురథం దివ్యమాస్థితశ్చిత్రకార్ముకః ధనుర్విష్ఫారయామాస తటిదూర్జిత నిస్వనం తతః సమేతావతి తీక్ష్ణవేగౌ మహాబలౌ తౌ రణనిర్విశంకౌ కపిశ్చ రక్షోధిపతేశ్చ పుత్రః సురాసురేంద్రావివబద్ధవీరౌ स तस्य वीरस्य महारथस्य धनुष्मतः संयति सम्मतस्य शरप्रवेगं यहनत्प्रवृद्धश्चचारमार्गे पितुरप्रमेये ततस्य रानायत तीक्ष्णशिल्यान् सुपत्रिणः काञ्चनचित्रपुङ्खान् ममोच वीरः परवीरहन्ता सुसन्नतान् वज्रनिपातवेगान् ततस्तु तत्स्यन्दननिस्वनं च मृदङ्गभेरीपटः स्वनं च विकृष्यमाणस्य च कार्मुकस्य निशम्य घोषं पुनरुत्पपात शराणामन्तरेष्वाशु व्यवर्तत महाकपिः हरिस्तस्याभिलक्ष्यस्य मोघयन् लक्ष्यसङ्ग्रहम् शराणामग्रतस्तस्य पुनः समभिवर्तत प्रसार्य हस्तौ हनुमानुत्पपात अनिलात्मजः ताउभौ वेगसम्पन्नौ रणकर्म विशारदौ सर्वभूतमनोग्राहि चक्रतुर्युद्धमुत्तमम् हनूमतो वेदनराक्षसोऽन्तरम् न मारुतिस्तस्य महात्मनोऽन्तरम् परस्परम् निर्विषहौ बभूवतुः समेत्य तौ देवसमानविक्रमौ ततस्तु लक्ष्ये सविहन्यमाने शरेष्वमोघेषु च सम्पतत्सु जगाम चिन्ताम् महतीम् महात्मा समाधिसंयोगसमाहितात्मा ततो मतिम् राक्षसराजसूनुश्चकार तस्मिन् हरिवीरमुक्षे अवध्यताम् तस्य कपेः समीक्ष्य कथम् निगच्छेदिति निग्रहार्थम् ततः पैतामहम् वीरः सोऽस्त्रमस्त्रविदाम्बरः सन्दधे सुमहातेजास्तम् हरिप्रवरम् प्रति अवध्योऽयमिति ज्ञात्वा तमस्त्रेणास्त्रतत्त्ववित् निजग्राह महाबाहुर्मारुतात्मजमिन्द्रजित् तेन बद्धस्ततोऽस्त्रेण राक्षसेन स वानरः अभवन्निर्विचेष्टश्च पपाद च महीतले ततोऽथ बुद्ध्वा स तदास्त्रबन्धम् प्रभोः प्रभावाद्विगतात्मवेगः पितामहानुग्रहमात्मनश्च विचिन्तयामास हरिप्रवीरः ततः स्वायम्भुवैर्मन्त्रैर्ब्रह्मास्त्रमभिमन्त्रितम् हनुमांश्चिन्तयामास वरदानम् पितामहात् न मेऽस्त्रबन्धस्य च शक्तिरस्ति विमोक्षणे लोकगुरोः प्रभावात् इत्येवमत्वा विहितोऽस्त्रबन्धो मयात्मयोनेरनुवर्तितव्यः सवीर्यमस्त्रस्य कपिर्विचार्य पितामहानुग्रहमात्मनश्च विमोक्षशक्तिम् परिचिन्तयित्वा पितामहाज्ञामनुवर्तते स्म अस्त्रेणापि हि बद्धस्य भयम् मम न जायते पितामह महेन्द्राभ्याम् रक्षितस्यानिलेन च ग्रहणे चापि रक्षोभिर्महान् मे गुणदर्शनः राक्षसेन्द्रेण संवादस्तस्मात् गृह्णन्तु माम् परे स निश्चितार्थः परवीरहन्ता समीक्ष्यकारी विनिवृत्तचेष्टः परैः प्रसह्याभिगतैर्निगृह्य ननादतैस्तैः परिभर्त्स्यमानः ततस्तम् राक्षसा दृष्ट्वा निर्विचेष्टमरिन्दमम् बबन्धुश्चणवल्कैश्च द्रुमचीरैश्च संहतैः सरोचयामास परैश्च बन्धनम् प्रसह्य वीरैरभिनिग्रहम् च कौतूहलान् माम् यदि राक्षसेन्द्रो द्रष्टुम् यवस्येरिति निश्चितार्थः सबद्धस्तेन वल्केन विमुक्तोऽस्त्रेण वीर्यवान् अस्त्रबन्धः स चान्यम् हि न बन्धमनुवर्तते अधेन्द्रजित्तु द्रुमचीरबद्धम् विचार्य वीरः कपिसत्तमम् तम् विमुक्तमस्त्रेण जगाम चिन्ताम् नान्येन बद्धोऽह्यनुवर्ततेऽस्त्रम् अहो महत्कर्म कृतम् निरर्थकम् न राक्षसैर्मन्त्रगतिर्विमृष्टा पुनश्च नास्त्रे विहतेऽस्त्रमन्यत् प्रवर्तते शंसिता स्म सर्वे अस्त्रेण हनुमान्मुक्तो नात्मानमवबुध्यत कृष्यमाणस्तु रक्षोभिस्तैश्च बन्धैर्निपीडितः हन्यमानस्ततः क्रूरैराक्षसैः काष्ठमुष्टिभिः समीपम् राक्षसेन्द्रस्य प्राकृष्यत स वानरः अधेन्द्रजित्तम् प्रसमीक्ष्य मुक्तमस्त्रेण बद्धम् द्रुमचीरसूत्रैः
व्यदर्शयत्तत्र महाबलं तं हरिप्रवीरं सगणाय राज्ञे तं मत्तमिव मातङ्गं बद्धं कपिवरोत्तमं राक्षसा राक्षसेन्द्राय रावणाय न्यवेदयन् कोऽयं कस्य कुतो वात्र किं कार्यं को व्यपाश्रयः इति राक्षसवीराणां तत्र संजज्ञिरे कथाः हन्यतां दक्ष्यतां वा विभक्ष्यतामिति चापरे राक्षसास्तत्र संक्रुद्धाः परस्परमधाब्रुवन् अतीत्य मार्गं सहसा महात्मा स तत्र रक्षोऽधिपपादमूले ददर्श राज्ञः परिचारवृद्धान् गृहं महारत्नविभूषितं च स ददर्श महातेजा रावणः कपिसत्तमं रक्षोभिर्विकृताकारैः कृष्यमाणमितस्ततः राक्षसाधिपतिं चापि ददर्श कपिसत्तमः तेजोबलसमायुक्तं तपन्तमिव भास्करम् सरोषसंवर्तितताम्रदृष्टिर्दशाननस्तं कपिमन्ववेक्ष्य अथोपविष्टान् कुलशीलवृद्धान् समादिशत्तं प्रतिमन्त्रिमुख्यान् यथाक्रमं तैः स कपिर्विपृष्टः कार्यार्थमर्थस्य च मूलमादौ निवेदयामास हरीश्वरस्य दूतः सकाशादहमागतोऽस्मि इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकीये सुन्दरकाण्डे 48 सर्गः।